మీరు కూడా మీ ఇంట్లో అన్నం మిగిలిపోతే దాన్ని పారేస్తున్నారా? ఈ తప్పు చేయకండి. దీన్ని మనం సూపర్ ఫుడ్ కింద కన్వర్ట్ చేసుకొని తినొచ్చు. అది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. అన్నం వండిన తర్వాత కొన్ని గంటలయ్యాక చూస్తే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ఒక కాంపౌండ్ డెవలప్ అవుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ వల్ల అన్నం అనేది కార్బోహైడ్రేట్స్ కదా, కానీ అది ఫైబర్ లా పనిచేస్తుంది. అంటే మన గట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. మరి ఇదంతా మన అమ్మమ్మలకి ముందే తెలిసేమో, అందుకనే వాళ్ళు ఈ సూపర్ ఫుడ్ ని క్రియేట్ చేశారు. అదేంటంటే చద్దన్నం లేదా గంజి, ఆంధ్ర ట్రెడిషనల్. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ లో కొంచెం పెరుగు, నీళ్లు, ఉప్పు యాడ్ చేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేయడం వల్ల దాంట్లో చాలా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. అలానే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ కి టేస్ట్ వస్తుంది, హెల్త్ కి హెల్త్ వస్తుంది. ఇందులో ఆల్రెడీ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది అండ్ మనం ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి లైవ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతాయి. దాంతో పాటు ఎన్నో మినరల్స్, ఫెర్రమ్, మెగ్నీషియం, కాల్షియం, వైటమిన్ B12 ఇలాంటి మినరల్స్ ఎన్నో డెవలప్ అయ్యి దాని వల్ల దాని అబ్జార్ప్షన్ కూడా మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇలాంటి సూపర్ ఫుడ్ మీరు వదులుకోవద్దు. ఖచ్చితంగా అన్నం మిగిలితే పారేయకుండా ఈ చద్దన్నం రెసిపీని ట్రై చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి.